ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోలోకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారీగా మనకు ఉద్యోగాలు అయితే రావడం జరిగిందండి. చాలా ఈజీగా మీకు స్టెప్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా మీరు కానీ ఫాలో అయినట్లయితే టోటల్గా ఇక్కడ 2 డేస్లో మీరు జాబ్ అనేది పొందవచ్చండి. అన్ని జిల్లాల్లో కూడా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే 1785 ఉద్యోగాలు ఇక్కడ మీకు ఉన్నాయి. 10th అబోవ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా అర్హులే. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటిది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ప్రతి ఒక్క స్టెప్ కూడా. ఓకే, అయితే డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఉన్నటువంటి బ్రౌజర్ ఓపెన్ చేయండి, గూగుల్. అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని మన ఛానల్ పేరు సేమ్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను ఇక్కడ టాప్లో telugujob.com అనేది మీకు ఇక్కడ ఓపెన్ అనేది అవుతుందండి. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తానే మీకు మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో కానీ మీరు కానీ చూసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ దీని మీద క్లిక్ చేయండి. అంటే జాబ్ మేల్కి సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది. దీని మీద ఇలా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అలా యాడ్ వస్తుంది. ఆ యాడ్ క్యాన్సిల్ చేస్తాను, మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను మీకు ఏంటంటే దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ మీకు ఇచ్చానండి. ఎక్కడి నుంచి ఓపెన్ అయినది కూడా కిందికని వచ్చినట్లయితే ఇక్కడ పూర్తిగా మీరు మ్యాటర్ అని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ మీరు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. టోటల్ వేకెన్సీస్ ఎక్కడి నుంచి రిలీజ్ కావడం జరిగింది అని ఇక్కడ డీటెయిల్ అనేది ఇక్కడ చాలా క్లియర్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే అర్హతలు ఏమి ఉండాలి, అలానే ఏ కంపెనీస్ వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చాను. అవన్నీ చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్ ఒక ఆప్షన్ ఉంటుందండి. ఓకే, ఫుల్ నోటిఫికేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మీకు అన్ని జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇక్కడ మీరు పొందుతారండి. ఓకే, ఇక్కడ కానీ మీరు ఎందుకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్లో మీకు ఏంటంటే ఇక్కడ పిఠాపురంలో కూడా మనకు జాబ్ అప్డేట్ రావడం జరిగింది. టోటల్ 400 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే మనకు ఏఎస్ఆర్ డిస్టిక్లో కూడా ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 150 ఉద్యోగాలు ఉన్నాయి. అలానే ఇక్కడ మనకు ప్రతి ఒక్క మండలంలో కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. అంటే డేట్ వైజ్ కూడా వాళ్ళు 31వ తేదీన ఇక్కడ 31 ఇక్కడ ప్రతి ఒక్క జిల్లాలో కూడా ప్రకాశం జిల్లా కావచ్చు, ఇక్కడ వివిధ జిల్లాల్లో మనకైతే ఇక్కడ అప్డేట్ అని రావడం జరిగింది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా 30వ తేదీ రేపు కూడా మనకి ఇక్కడ చాలా వరకు వేకెన్సీస్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చండి. అంటే ప్రకాశం డిస్టిక్, శ్రీకాకుళం కావచ్చు, అలానే వైఎస్ఆర్ డిస్టిక్ కావచ్చు. ఆ తర్వాత మీరు కానీ కిందకు వచ్చినట్లయితే బాపట్ల కావచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే తిరుపతిలో కావచ్చు, అనకాపల్లిలో కావచ్చు. అలా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయండి. మీరు చేయాల్సిన చాలా సింపులే. అంటే దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఏదైతే మీరు ఏ జిల్లా వాళ్ళు అయితే ఆ జిల్లాల మీద ఓపెన్ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రీడ్ మోర్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తాను మీకు ఏమంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడే మీకు డేట్ ఇచ్చి ఉంటారు, అలానే ఎక్కడ మీరు వెళ్ళాలి ప్లేస్ అనేది ఇక్కడ ఇచ్చి ఉంటారు, డేట్ ఇచ్చి ఉంటారు. అలానే కంపెనీస్, పోస్ట్ నేమ్ ఏంటి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్స్ ఏంటి, అలానే శాలరీస్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకే, అంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో మనకు టోటల్ వేకెన్సీస్ 100 ఉన్నాయి. ఇక్కడ 10th అబోవ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 18 సంవత్సరాలు అంటే 10,000 నుంచి 40,000 మధ్యలో ఇక్కడ మీకు శాలరీ ఇస్తామని తెలియజేస్తున్నారండి. ఓకే, ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే మెడ్ ప్లస్ అనేసి ఒక మెడికల్ కంపెనీ అనేది ఉంటుంది. ఇక్కడ ఫార్మసీకి సంబంధించిన కంపెనీ అండి. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 10th కావచ్చు, అలానే మనకు బి కావచ్చు, డి కావచ్చు, ఎం కావచ్చు, ఫార్మసీ కంప్లీట్ చేసిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఫర్ మంత్ అనేది కూడా 14,000 నుంచి 11,000 మధ్యలో ఇక్కడ మీకు శాలరీ ఇస్తామని తెలియజేస్తున్నారు. అలానే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా జాబ్స్ ఉన్నాయి. 200 వేకెన్సీస్ ఉన్నాయి. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు 23 నుంచి 45 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కానీ చూసుకున్నట్లయితే ఫర్ యానం అనేది శాలరీ అనేది ఇస్తామని తెలియజేస్తున్నారు. ఇక్కడ మీరు చేయాల్సిన చాలా సింపులే. ఈ ప్లేస్ అనేది చెప్పినటువంటి ప్లేస్కి ఈ ప్లేస్కి అనేది మీరు ఏం చేయాలంటే ఈ తేదీన మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. ఓకే, అలా జిల్లాల వారిగా మీరు చెక్ చేసుకోవచ్చు. వెళ్లే ముందు ఏంటంటే కొన్ని డాక్యుమెంట్ అనేది ఇక్కడ మీకు చెప్పాను. ఇక్కడ మీరు బ్యాక్ గానే వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, బ్యాక్ గానే వచ్చినట్లయితే ఇక్కడ డాక్యుమెంట్ చెప్పాను. అన్ని డాక్యుమెంట్ అనేది కూడా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు 2 సెట్ అనేది జిరాక్స్ అనేది మీరు తీసుకెళ్ళినట్లయితే లేటెస్ట్ గా తీసుకున్న ఫోటోస్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఆల్ డాక్యుమెంట్స్ అనేది మీరు ఇంటర్వ్యూకి అనేది హాజరు కావాలండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నేను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ఇస్తున్నాను. ఈ లింక్ అనేది కూడా కింద ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా జాయిన్ అయ్యి లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.